సోదరి సోదరా, పులిపిండి కొంచెమైనను మొద్దంతయు పులి చేస్తున్నది. కొంచెము పులిపిండి, మంచి పిండిలో కొంచెం ఉన్న చాలు, ఆ మొద్దంతా ఖరాబు చేస్తున్నది, పులే చేస్తున్నది. సహోదరి సహోదరుడా, దేవునికి వ్యతిరేకమైన స్వభావం నీలో కొంచెమైన దాగి ఉన్నదా? నీ భక్తి అంతటిని, నీ ఘనతను తేలగొడుతున్నది. అయితే నీ జీవితంలో ఎంతవరకు వెలుగు సంబంధివిగా జీవించుటకు ఇష్టపడుతున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, పూర్వము చీకటై ఉన్నావు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నావు. వెలుగైన నీవు దేవుని జీవాన్ని పొందటానికి ప్రయాసపడు. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం అనుకుంటాను, చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులేజేనని మీరు ఎరుగరా? అదే విధముగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం కూడా చదవండి. నేను పిల్లవాడునై ఉన్నప్పుడు పిల్లవాని మాటలు మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఎప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఎంత అర్థమయ్యే రీతిలో దేవుడు భక్తుని ద్వారా ఈ మాటలు రాయించినాడు. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడినాను, పిల్లవాని వలె తలంచినాను, పిల్లవాని వలె యోచించినాను. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసినాను. పూర్వమందు నువ్వు చీకటై ఉన్నావు, చీకటి కార్యాలు జరిగించినావు, నీ దేవుని దుఃఖపరిచినావు, క్రీస్తువాన్ని బాహాటముగా శిలువకి అప్పగించినావు, ఆయన్ని గాయపరిచినావు, ఆయన నామమునకు అవమానం తీసుకొచ్చినావు. అయితే క్రీస్తు రక్తము ద్వారా నీవు వెలుగులోనికి వచ్చినావు. అయితే మరలా చీకటి క్రియలు నువ్వు చేయకూడదు. పిల్లవాడిగా ఉన్నావు, పిల్లవాని వలె మాట్లాడినావు, పిల్లవారి వలె తలంచినావు, పిల్లవారి వలె యోచించినావు. ఇప్పుడు పెద్దవాడివైనావు, పిల్లవాని చేష్టలు మానివేయాలి. చీకటిలో ఉన్నావు, చీకటి కార్యాలు జరిగించినావు, ఇప్పుడు వెలుగులోనికి వచ్చినావు. ఆ చీకటి కార్యములు నీవు మానివేయాలి. ప్రియ సహోదరి సహోదరుడు, చాలామంది మనుషులకు పాపం అంటే భయం లేదు, నరకం అంటే భయం లేదు, దేవుడంటే భయం లేదు. దేవుని మాటలు వినబడుతూ ఉన్నప్పటికీ ఆయన దుఃఖ స్వరముతో నిన్ను నన్ను బ్రతిలాడుతూ ఉన్నప్పటికీ ఎంకను తృణీకార స్వభావం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున నీకు నాకు తెలియకపోవచ్చును, కానీ ఒక దినమున నిత్య నరకంలో ధనవంతుడు ఏడ్చినాడు. నీవును కూడా ఒక దినమున ఏడవలసి, నీవైనా నేనైనా ఎవరమైనా సరే వెలుగు సంబంధివిగా నీవు నేను నడుచుకొనకపోతే నీ యాత్ర జీవితము ముగిసిన తర్వాత, లేకపోతే ఆయన మహిమతో ప్రభావముతో దూతలతో ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత విడవబడే సంఘములో ఉంటావు. ఆ తరువాత నిత్య నరకాగ్నికి లోనవుతావు. అయితే ఆయన నిన్ను నన్ను ప్రేమించి నరకము నుంచి తప్పించి మోక్షరాజ్యంలో కూర్చుండబెట్టవలనని, మరణమును దాటించి జీవంలోనికి ప్రవేశింపచేయవలనని ఆయన ఇష్టపడి నీ యొద్దకు నా యొద్దకు వచ్చి నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. శనదయములు పట్టిన వాడి యొద్దకు వెళ్ళినాడు, అతన్ని స్వస్థపరిచినాడు. సౌలు యొద్దకు వెళ్ళినాడు. సహోదరి సహోదరుడా, సూర్య తేజస్సు కంటే ఎక్కువైన వెలుగుతో ఆయన్ని దర్శించినాడు, ఆయన లోబడినాడు. నీ యొద్దకు నా యొద్దకు కూడా వచ్చి
నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది మీ పాత స్వభావాన్ని విడిచిపెడతానికి ఇష్టపడుతున్నాం? ఎంతమంది మీ ఆత్మచేత శారీరక క్రియలను చంపివేసుకుంటానికి ఇష్టపడుతున్నాం? ఎంతమంది మీ క్రీస్తు వారి రక్తము నీలో నాలో ప్రవహించేటంతగా నా లోట్లన్నిటినీ ఒప్పుకుని విడిచిపెట్టగలుగుతున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళు. ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. ఏదో ఆచారముగా ఆర్భాటముగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏదో ఒక దినమున ఫుల్ స్టాప్ పడబోతూ ఉన్నది. ఫుల్ స్టాప్ పడిన తర్వాత నువ్వు మేల్కొన్న ప్రయోజనం లేదు. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లే, క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడు. ఆయన నీతో మాట్లాడుచు ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నిత్య జీవంతో నింపి ఆయన రాజ్యంలో నిరంతరము కూర్చుండబెట్టవాలని ఇష్టపడుతున్నాడు. ఏదో ఆయన యొద్దకు వచ్చినాను, ఆయన మాటలు విన్నాను, వెళుతున్నానంటే కుదరదు. ఆయన కార్యములు చూసినానంటే కుదరదు. సీమోను పేతురు ఆయన మాటలు విన్నాడు, ఆయన మాట ప్రకారం ప్రవర్తించినాడు, ఆయన కార్యము చూసినాడు. వాటి వైపు చూడాలా? ప్రభువా, నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళు. ప్రభువా, నా స్వభావం ఎలాంటిది? నేను అజ్ఞానిని, స్వనీతిపరుడను, నా జ్ఞానము వెర్రితనము. దయతో నన్ను కనికరించు, నన్ను విడిచిపెట్టు. నేను పాపాత్ముడను, మీరు పరిశుద్ధులు, మీరు నీతిమంతులు. ఆయన పాదముల మీద పడినాడు. చీకటిలో ఉన్న పేతురును విడిపించటానికి ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు సహోదరి సోదరుడు ఆయన మాట విని ఆయన పాదముల యొద్ద పడినాడు. చీకటి కార్యములు జరిగిస్తున్నా నీ యొద్దకు నా యొద్దకు వచ్చినాడు. నేనేం జరిగిస్తున్నానండి అనుకోవచ్చు. అబద్ధికుడిగా ఉన్నావా? వ్యభిచారివిగా ఉన్నామా? దొంగలముగా ఉన్నామా? త్రాగుబోతులముగా ఉన్నామా? అసూయపరులముగా ఉన్నామా? తిట్టుబోతులముగా ఉన్నామా? మనస్సును పట్టుకోలేని వారిమిగా ఉన్నామా? సహోదరి సహోదరుడా, శారీరక క్రియలను చంపుకోలేని స్థితిలో ఉన్నామా? వ్యభిచారపు తలంపులు, కుయుక్తి, మోసము దేని చాటును దాగి ఉన్నావు? ఇవన్నీ చీకటి కార్యములు కావా? పగ, అసూయ, ద్వేషము, సమాధానం లేని స్వభావం. ప్రియ సహోదరి సహోదరుడా, వీటిలో ఏది నీలో దాగి ఉన్నా ఆయన రాజ్యమునకు నీవు వారసుడవు కావు. ఆయన రక్తము నీలో ప్రవహింపదు. ఆయన నిన్ను విమోచించుటకు సమస్తను విడిచిపెట్టి లోకంలోనికి వచ్చినాడు. లోబడనొల్లని నీ వైపు నా వైపు దినమంతా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. దుఃఖ స్వరముతో నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. నిన్ను వెలుగు సంబంధిగా చేయవాలని ఆయన చేతిలో గొప్ప పాత్రగా చేయవాలని, బడా నమ్మకమైన మంచి దాసుడని నిన్ను పిలవాలని ఆయన ప్రయాసపడి సహోదరి సహోదరుడా నీ వద్దకు వచ్చి నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. అయితే ఏ స్థితిలో ఉన్నావు? రక్షింపబడిన నీవు, వెలుగునొద్దకు వచ్చిన నీవు ఇంకనూ పాత స్వభావం వెలుతూ ఉన్నదా? కొన్ని నా కుడి చేతి శిఖావంగరముగా చేసినాను, అయితే అతడు ఓటికొండాయను, పనికిరాని ఘటముగా పాత్రగా మారిపోయినాడు. ఏడుస్తున్నాడు కొన్యాను బట్టి. రే సహోదరి సహోదరా, నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన సంతోషిస్తున్నాడా? ఇంకనూ దుఃఖపడుతున్నాడు. నిన్ను నన్ను ఆయన చేతికి శిఖావంగరముగా చేయవాలని జీవ కిరీటము, నీతి కిరీటము, వాడబారని మహిమ కిరీటము నీ నా శిరస్సు మీద ఉంచి
నిత్యము నిన్ను నన్ను సంతోషింపచేయాలని ఆయన ఇష్టపడి ఉండగా ఓటి కొండలమయ్యే స్థితిలో ఉన్నామా? పనికిరాని ఘటం వలె నిన్ను నీవు పాడు చేసుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, శనదేములు పట్టినవాడు గొప్ప మేలు పొందినాడు, దేవుని జీవంతో నింపబడినాడు. అతను మేలు పొందటమే కాదు, అనేక మందిని దేవుని యొద్దకు నడిపించినాడు. పూర్వము గాయపరుచుకున్నాడు, గాయపరిచినాడు. ఇప్పుడైతే మేలు పొందినాడు, అనేక మందికి సహోదరి సహోదరుడు మేలు చేసినాడు. సౌలు అనేక మందిని హింసించినాడు, దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. ఇప్పుడైతే ఎంతమందికి ఆశీర్వాదకరముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, తప్పిపోయిన నిన్ను నన్ను, చీకటిలో సంచరిస్తున్న నిన్ను నన్ను ఆశీర్వాదమునకు వారసులుగా చేయటానికి, వెలుగు సంబంధినిగా చేయటానికి ఆయన ఇష్టపడి ఈ లోకంలోనికి వచ్చినాడు. ఏదో ఆషామాషాగా రాలా. ఏదో సహోదరి సహోదరుడా నిన్ను నన్ను ఇంకా వేషధారులుగా ఉంచడానికి రాలా. ఆయన ప్రేమించి నిత్యత్వంలో కూర్చుండబెట్టుటకు సమస్తమును త్యాగము చేసి లోకంలోనికి వచ్చినాడు. సువార్త నమ్ము, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందు, సువార్త నమ్ము, చీకటిలో నుంచి బయటికి రా, వెలుగు సంబంధివిగా ఉండవు, దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ సహవాసం చేయి, నిత్య జీవంతో నింపబడతావు. ఎంత గొప్ప భాగ్యత పొందినారు. మంచి పోరాటం పోరాడినాడు, జీవకిరీటం పొందినాడు. అది ఆయనకే కాదు, ఎవరైతే దేవుని యొక్క ప్రత్యక్షతను ఆపేక్షిస్తారో, ఎవరైతే వెలుగు సంబంధిగా జీవించటానికి ఇష్టపడతారో అట్టి వారందరికీ ఆ కిరీటం ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుని వైపు చేతులెత్తు. మీరు పూర్వం మందు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. సహోదరి సహోదరుడా, అయితే నిష్ఫలమైన అంధకార క్రియలను విడిచిపెట్టి నీ దేవునికి ఏది ప్రీతికరమో, ఏది ఇష్టమైనదో దాన్ని చేసే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే ఇంకను శత్రువైన సాతాను యొక్క క్రియలను నెరవేర్చే వ్యక్తిగా ఉన్నావా? ఇంకను శత్రువు యొక్క ఏలుబడి కింద నువ్వు ఏలబడుచున్నావా? నిన్ను నీవు పరిశీలన చేసుకో. శనదయములు పట్టినవాడు క్రీస్తు వారి పాదముల యొద్ద కూర్చున్నాడు. పౌలుగా మార్చబడిన తర్వాత బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని బహిరంగముగా ప్రకటించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని జీవంతో నింపబడినాడు. తను మేలు పొందటము కాదు, ఎంతోమందిని దేవుని యొద్దకు నడిపించినాడు. ఎంత గొప్ప భాగ్యత! ప్రియ సహోదరి సహోదరు, నీకు నాకు కూడా ఆ గొప్ప భాగ్యత ఇవ్వవల్లని ఆయన నిన్ను నన్ను ప్రేమించి నీ యొద్దకు సువార్తను ప్రకటింపజేస్తూ ఉన్నాడు. ఆయన దాసులైన వారిని నీ యొద్దకు నా యొద్దకు పంపిస్తూ ఉన్నాడు. అనేక రీతులుగా నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. అయితే ఇంకను చీకటి కార్యములు జరిగించే వ్యక్తివిగా ఉన్నావా? ఇంకను నీ నోటి మాటలు అపవిత్రమైనవిగా ఉన్నవా? ఇంకను సరసోక్తులతో నిండి ఉన్నవా? ఇంకను వ్యభిచారపు తలంపులతో నీ యొక్క మనస్సు నిండి ఉన్నదా? నీ హృదయంలో ఇంకను కలుపు మొక్కలు పెరుగుతూనే ఉన్నవా? ఇంకను పాపపు బండలు పెరిగిపోతూనే ఉన్నవా? వాటన్నిటినీ పగలగొట్టుటకు, వాటన్నిటి నుంచి నిన్ను నన్ను విడిపించుటకు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ యొద్దకు నా యొద్దకు వచ్చినాడు. ఈ రాత్రికాల సమయంలో వెలుగు సంబంధిగా నిన్ను నన్ను చేయటానికి, చీకటి నుంచి విడిపించడానికి, శత్రువైన సాతాను యొక్క కబంధ హస్తముల నుంచి నిన్ను నన్ను విడిపించి, శత్రు నుంచి వేరుపరిచి మోక్ష రాజ్యంలో నిన్ను నన్ను కూర్చుండబెట్టుటకు ఆయన
సువార్త ప్రకటింపజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది ఆయన మాట వింటున్నాం, ఎంతమంది ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నాం, ఎంతమంది నిత్య సంతోషం అనుభవించడానికి ఇష్టపడుతున్నాం, లేదా ఎంతమంది ఆ ఉగ్రతకు పాలవబోతూ ఉన్నాం. అయ్యో, ఎంతమంది ఆ నిత్య నరకాగ్నికి పాలవబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను ప్రేమించినాడు, నీ కొరకు సమస్తం ధారపోసినాడు. నా కుమారుడా, నీ హృదయము నాకేమో. ఆయన నిన్ను నన్ను బ్రతిలాడుచూ ఉండగా ఆయన వైపు చేతులు ఎత్తరి సోదరుడా, నిన్ను వెలుగు సంబంధినిగా చేయటానికి సమస్తంలో ధారపోసినాడు. ఇంకా ఆయన వద్ద ఏమీ లేదు, సమస్తంలో ఖర్చు అయినాడు. నీకు నాకు రావలసిన శిక్ష యావత్తంతటిని భరించినాడు. నీ కొరకు నా కొరకు భూమికి ఆకాశమునికి మధ్య శిలువ మీద వేలాడినాడు. ప్రియ సహోదరి సహోదరి, ఎంతటి ఘనమైన శిలువ కార్యము! ఆయన రక్తపు విలువ నీకు నాకు అర్థమవుతూ ఉన్నదా? ఆయన మరణపు విలువ అర్థమవుతున్నదా? ఆయన పునరుద్ధాన శక్తి నీకు నాకు అర్థమవుతూ ఉన్నదా? అయితే మరెన్నటికి వెనుదిరగవు, మరెన్నటికీ చీకటిలోనికి వెళ్ళవు, మరెన్నటికీ శత్రువైన సాతాను యొక్క ఏలుబడి క్రింద ఉండవు, మరెన్నటికి నీ పాపమును దాచిపెట్టుకొనవు. సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నిన్ను నీవు పరిశీలన చేసుకో. అయ్యో ప్రభువా, ఎంతగానో మిమ్మల్ని దుఃఖపరిచినాను, ఎంతగానో మీ నామమునకు అవమానము తెచ్చినాను. నా పూర్వపు స్థితి బహు భయంకరమైనది. అబద్ధికుడును, దొంగను, వేషధారిని, వ్యభిచారిని, త్రాగుబోతును, ప్రభు అసూయపరుడును, కోపిష్టిని, గర్విష్టిని, ఇంత దౌర్భాగ్యుడైన నన్ను మీరు ప్రేమించినారు కదా. నా కొరకు కూడా మీ రక్తమంతయు కాచినారు కదా. నా కొరకు కూడా ప్రభు పరలోకములో నుండి దిగి భూలోకములోనికి వచ్చినారు కదా. నా కొరకు కూడా శిలువ మ్రాను మీద వేలాడినారు కదా. అయ్యో, నా ముఖమున పడవలసిన ఉమ్మని ప్రభువా మీ ముఖము మీద వేయించుకున్నారు కదా. ఎంతటి ప్రేమమయుడైన దేవుడవు, ఎంతటి జాలి కలిగిన దేవుడు, ఎంత కనికరము కలిగిన దేవుడు. ఎంకను మూర్ఖునిగా, ఎంకను మూర్ఖురాలినిగా, అయ్యో రోట దంచినను నా మూర్ఖపు స్వభావం నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. బుద్ధిహీనునిగా, బుద్ధిహీనురాలునిగా, అయ్యో ప్రభువా తిరుగుబాటుదారునిగా, లోబడనల్లని స్వభావంలో, మిమ్మల్ని దుఃఖపరిచిన స్వభావంలో ఎంకను కొట్టుమిట్టాడుతున్నాను. ప్రభువా మీ వద్దకు వచ్చినాను, మీ పాదములు పట్టుకుని బ్రతిలాడుచున్నాను. ప్రభువా మీ సిలువే నాకు దిక్కు. ప్రభువా ఇంకా మీరే నాకు దిక్కు, వేరొక దిక్కు లేదు నాకు. మీ వద్దకు వచ్చినాను, నన్ను కనికరించవా. ఆత్మ ఫలములు ఫలించే వ్యక్తినిగా నన్ను చేయవా. శరీర కార్యములను జయించడి శక్తిని నాకు దయచేవా. ప్రార్థన చేయి సహోదరి సహోదరు.